ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. యాక్చువల్లీ దశావతారం మూవీ ఉంది కదా, ఈ సాంగ్ ఓం నమో నారాయణాయ అనేసి ఏంటి ఆ సీన్ ఉంది కదా, అప్పుడే ఐ థింక్ గాడ్స్ కాలింగ్, అప్పుడే నాకు ఆ సీన్ పిచ్చ నచ్చేసింది యాక్చువల్లీ. ఓకేనా, ఐ థింక్ దట్ వాజ్ గాడ్స్ కాలింగ్. నేనే పట్టించుకోలే, మూర్ఖుడిని, పాపిని. ఓ మై గాడ్. వాట్సాప్ గాయ్స్, కమాన్, గొర్రె బిడ్డలు వచ్చేయాలి. గొర్రె బిడ్డలు కామెంట్స్ లో వేసుకోండా, బండబూతులు తిట్టండా అని వచ్చి డిఫెండ్ చేసుకోండా. ఓకేనా? ఓకే, వాట్సాప్ ఎక్కడున్నా గొర్రె బిడ్డాస్? జగన్మోహన్ రెడ్డి గొర్రె బిడ్డ, ఏ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఏంటి కొంతమంది ఫస్ట్ టైం చూస్తుంటే, ఎవడరా నువ్వు పందినాయాలా, కాంట్రవర్సీ మామ అని పెట్టుకుని వచ్చావు, పేరు చెప్పురా, అడ్రస్ చెప్పురా, ఏకేస్తాము పీకేస్తాము అనే వాళ్ళకి జస్ట్ మార్నింగ్ వాక్ లో ఒక వీడియో పెట్టాను. హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే అని ఒక వీడియో పెట్టాను. అది సిరీస్ లా చేయబోతున్నాను. ఓకేనా? ఏంటి చిల్ బాస్, ఎందుకు ఎందుకు ఎగ్జాక్ట్ ఓవర్ చిల్, కమా, కూల్ కూల్, శాంతించు స్వామి. ఓకే, వేరే అమ్మాయి, ఇంకా టైం ఉంది. టైం రావడా, సరే టైం కాదురా, ట్రైన్ రే, పలకరా, సరిగ్గా పలకరా. ఓకే, ఎక్కడున్నా ట్రైన్ రావడానికి ఇంకా 12 minutes ఉంది గాయస్. 12 minutes లో, అంటే ఇది పార్ట్ 2 కాదు, దాన్ని రాగానే చేయాలి. ఇలా సూటు బూట్ వేసుకొని రాకూడదు, దానికి యాక్చువల్లీ బాగోదు. ఎందుకంటే అది వేరే డా, ఇది వేరే డా. ఓకేనా? ఈ సూటు బూటు కాన్సెప్ట్ లేదా టాపిక్ వేరేది పెట్టుకుందామా? ఎక్కడుందాము? హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే. ఆ కంటిన్యూషన్ సిరీస్ ఎపిసోడ్ 1 చెప్తా. చెప్పడం కాదు, వెయిట్ చేయండి, వస్తుంది. రప్ప 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 అని స్టోరీ చెప్పేస్తే క్యూరియాసిటీ ఉండాలమ్మా. రియల్ స్టోరీ, దేవుడు ఉన్నాడు రా, దేవుడు పవర్ ఇదిరా, నా దేవుడు రా అని ఎవిడెన్స్ తో సహా చూపించే స్టోరీ. అంత ఈజీగా ఉండొస్తుందా? రాగుంటది అది. ఓకేనా? ఇప్పుడు ఎలాగో మనకి టైం ఉంది కాబట్టి, 10 minutes పీకేది ఏమి లేదు కాబట్టి, మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి. ఓకేనా? మా మదర్ మా ఫాదర్ తో కూడా ఇంత మాట్లాడలేను, ఎందుకంటే ఇంకా వాళ్ళు మిస్ అవుతున్నా, అది ఇది వస్తుంది. ఆ రీజన్ వల్ల పెద్దగా మాట్లాడను. హాయ్ బాయ్ ఓకే యా అని అప్పుడు ఇప్పుడు అమాస్క పండుగ మాట్లాడుతుంది. కానీ ఇలా ప్రతిరోజు మీరే నా ఫ్యామిలీ బేసిక్ గా చెప్పండి. ఇప్పుడేంటి, ఈడు ఉన్నాడు కదా, ఈడు వచ్చి ఈ సొల్లు వాగడం నాకు ఈ టార్చర్ అయిపోయింది. అబ్బా, ఈ టార్చర్ నేను తట్టుకోలేను, లేపేయాలంటే లేపేసేయండి, పర్లేదు. మీరంతా నా ఫ్యామిలీయే. ఐ గివ్ యూ కంప్లీట్ పర్మిషన్ ఈ మళ్ళా చేసుకోండి. ఓకేనా? కానీ మాట్లాడుకుంటే కష్టం అబ్బా. మా పేరెంట్స్ ఏం చేయలేకపోయారు. ఎందుకు రా, నువ్వు పోయి జాబ్ చేసుకురా, మట్టుకుంటురా. ఓకేనా? మట్టుకుంటురా, ఎందుకు అమ్మవాడు గుడిచిపోతావు, ఇవన్నీ అవసరమా అని చెప్పిన. బ్రో లైవ్ లో ఎవరు లాయరేగా, ఏముండ్రా, నేనేదో మాట్లాడుతున్నా. హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, కృష్ణ హరే హరే. ఓకేనా? ఇంకా 10 minutes ఉందబ్బా. వాట్సాప్ ఎక్కడున్నా? ఆ టాపిక్ అంతే, అది ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది. మీరు ఇక్కడ కాంట్రవర్సీ మామ యూట్యూబర్ ఉంది కదా, దాంట్లో చూసుకోవాల్సిందే.
లైవ్ అంటే చెప్పలేము కదా పిచ్చోడు అప్పుడు వచ్చి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పిచ్చోడు తాగేసి వాగుతాడా అనే సీనే లేదమ్మా. మన తాగుబోతులు రమేష్ ఉన్నాడు కదా, .2 అనుకోండి, ఆయన .2 వర్షన్ అనుకోండి. అమ్మ జీవితం నేను తాగాల్సిన అవసరమే లేదు రాబాయ్. 24/7. అయ్యో మన బాలే కూడా ఇంత పిచ్చోళ్ళ ఉంటాడో లేదు కానీ 24/7 ఉంటాను. ఓకేనా. టాపిక్ 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 హరిహర వీరములు. సారీ నేను మాట్లాడను. హరిహర వీరములు ప్రమోషన్ అనుకోండి, నా స్టోరీనే చెప్పేస్తున్నా. నా రియల్ స్టోరీ, సనాతన ధర్మం, నా రాముడు, నా కృష్ణుడు, నా దేవుడు ఎంత గొప్పోళ్ళు, ఎంత పవర్ ఉంటది. ఓకేనా. యాక్చువల్లీ ఈ ఇండియాలో ఏమైపోయిందంటే ఈ టాక్సిసిటీ ఎక్కువైపోయిందబ్బా. అందుకే ఆ పవర్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం జపం చేసినా ఏం చేసినా పెద్దగా ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే నాకు ఇప్పుడు అర్థమా. చాలా జపకాలు ఉన్నారు, దేవుడి పేరుతో మోసం చేసే చాలా మంది ఉన్నారు, టాక్సిసిటీ చాలా ఉంది. ఓకేనా. మేబీ అందువల్ల దేవునికి కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడేమో. ఓ మై గాడ్. కెనడాలో నా పైన కాన్సన్ట్రేట్ చేసి నా లైఫ్ ని ఉద్ధరించిన స్టోరీ మాత్రం మీరు తెలుసుకోవాల్సిందే గైస్. ఇట్స్ రియల్ స్టోరీ విత్ టైమ్ లెవెన్. ఏంటది బేసికలీ చెప్తాను, సింపుల్ ఎలా చెప్తాను. అక్కడ అడక్కు తినేలా అమ్మా తల్లి $1 ఏడమ్మా అని ఉండాల్సినోడు చుట్టూ గుట్టేసుకుని ఇలా ఎక్స్ట్రాల్లో దిగుతున్నాడు అంటే నేను పెద్దగా పీకి పొడిచింది ఏం లేదబ్బా. ఓ మై గాడ్, ఇట్స్ ఆల్ గాడ్. వై ఇట్స్ ఆల్ బికాస్ గాడ్ అని. ఎందుకు రా గాడ్ మధ్యలో ఇస్తున్నా అంటే ఇది దేవుని లీలా. చెప్పాలబ్బా, చెప్పాలి. ఒక దేవుణ్ణి రెస్పెక్ట్ చేయకుండా హిందూ మతంలో పుట్టి ఇన్నేళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉన్న ఒక దేవుడు నన్ను తలుచుకున్నారా, నువ్వు మంచోడే అనేసి నేనున్నా. ప్రపంచం మొత్తం ఏమనుకున్నా పర్లేదు, నేను ఉన్నా. మళ్ళీ ఏది మన బ్రహ్మానందం డైలాగ్ ఏంటి అబ్బా, బ్రహ్మానందం డైలాగ్. పడి లేచిన కిరీటం గొప్పది కాదో. సారీ మళ్ళీ రిపీట్ చేస్తాను. లేచిన కిరీటం గొప్పది కాదోయ్, పడి లేచిన కిరీటం గొప్పదోయ్. ఓకేనా. సో అది మ్యాటర్ దా. పడి లేచిన కిరీటం ఇక్కడున్నా. సో అందరూ వస్తున్నారు కదా ట్రైన్ కి. ఇంకా 7 minutes ఉంది. 7 minutes మాట్లాడదాం. చేసేది ఏముంది చెప్పండి. చాలా మందికి చాలా క్యూరియాసిటీ పెట్టేశాను, పేరుతో సహా అడ్రస్ తో సహా పెట్టేశాను. కానీ స్టోరీ మాత్రం ఎవరికి ఏం అర్థం కాలేదు. రియల్ స్టోరీ అంటున్నాడు. అసలు ఏమైంది కెనడాలో పోయి ఏమేమి చేసుకున్నాడు. కెనడాలో కన్నడ యాక్ట్రెస్ వేరే పెళ్లి చేసుకొని అనుభవించిన స్టోరీ అది వేరే అంటున్నాడు. ఏంద్రా బాబు, ఊరికి సొల్లాగుతున్నాడా లేదా ఎవిడెన్స్లు ఉన్నాయా, ప్రాపర్ ఉన్నాడా ఏంటి అని ఒక క్యూరియాసిటీ పెంచుదామా. ఎపిసోడ్ 1 is gonna come soon. అది మాత్రం నాకు ఇలా కోటు సూటు వేసుకొని చేయాలని ఇంట్రెస్ట్ లేదు గైస్. ఐఎమ్ సారీ. ఇలా చేస్తే కొంతమంది తిట్టేవాళ్ళు కూడా తగ్గిస్తారేమో. ఉండకూడదు, రాగానే ఉండాలి, రాగానే చేద్దాము. అది దానికి దీనికి మీరు ఆ వీడియో చూసేస్తే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. మల్టీ పర్సనాలిటీ డిజార్డీడు, ఆడు వేరే ఈడు వేరే అనుకుని వస్తారు. ఆడు వేరే ఈడు వేరే, కానీ ఇద్దరు రాముడి కృష్ణుని దేవుడి భక్తుడు ప్లస్ ఎస్. ఇంకేంటి ఎక్కడున్నాము, వస్తా అంతే. ఇంకా యాక్చువల్లీ ఇంకో టాపిక్ ఉంది మీకు, అంత త్వరగా వదలను. ట్రైన్ ఎక్కి దిగేసి వెళ్తాను కదా, ఆ మధ్యలో ఒక టాపిక్ వేసుకుంటా. ఆ టాపిక్ చెప్పేస్తా. ఏంటి టాపిక్, ఇంకా హిందూ ధర్మము, దేవుడు, ఇదంతా సిరీస్ ఎపిసోడ్ 2 లో చూసుకుందాము. ఫాలో కాంట్రవర్సీ మామ యూట్యూబ్ అని ఉంటుంది, యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తారు అన్ని. సో రెడీగా ఉండండి.
తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 1 million గాడిది కూడా అవన్నీ అవసరం లేదు. స్టోరీ టెల్లింగ్ అంతే. నాలుగు బయట తిరిగితే దెంగుతారేమో మా. అయ్యో, 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 అయ్యో. అయ్యో, అయ్యో, అయ్యో. ఎవడురా దింగేది? ఇక నేనే వచ్చి లైవ్ లో దిగుతున్నా, నన్ను ఎవడు దింగలేడు. దెంగితే నోటీసులు పంపాలే తప్ప ఇండియాలకు దెంగ సీన్ లేదు. ఓకేనా? నోటీసులు పంపుకొని గ్రోక్ ఉంది, పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు. గ్రోకు ఎలా చెప్తే అన్న అలా చేస్తాడు. ఓకేనా? అక్కడ దిగిగానే చేస్తాను. ఓకే, చలో బాయ్.